లవ్ విషయంలో అప్పుడులో నెబ్బి టైంలో అండి, ఎందుకులేండి ఇప్పుడు అవన్నీ. తర్వాత ఓకే ఫైన్, సెట్ అయిపోయింది మొత్తం అంతా, సెట్ అయిపోయింది. ఉమ్, అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఉమ్, అమ్మ, అమ్మమ్మ, అన్నయ్య, పిన్ని, వీళ్ళ తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడే ఫ్రెండ్స్. మామూలుగా మాకేం ఇవ్వవసరం లేదు, మేము చేసుకోవసరం లేదు. ఈ ప్యాంట్ రేపు ఎవడేస్తారో తెలియదు, ఈ షర్ట్ ఎప్పుడు వేస్తారో తెలియదు. ఫ్రెండ్స్ ఎలాగే ఉంటాం కదా, సో అలాగా మా ఫ్రెండ్స్ చెప్పే కదా వీళ్ళు. ఎక్కువ రోజు ఉండేది చైతు, అయ్యప్ప, ధన, వీళ్ళతో ఉంటాను. నేను ముగ్గురితో ఎక్కువ ఉంటాను. లవ్ నుంచి బయటకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? దెర్ ఇస్ నో రీజన్ అండి, దెర్ ఇస్ నో రీజన్. ఎలా రావచ్చును? చాలా మంది ఫెయిల్యూర్స్ ఉన్నారు కదా, అంటే వాళ్ళు ఈ టైంలో డిబ్బిలు అయి ఉండొచ్చు. యా అవును, రీజన్ అంటూ ఏం లేదండి. నాకు కొంతమంది సజెస్ట్ చేశారు, అడిగారు, అన్నయ్య ఇలాగా అయింది కదా నీకు, ఏంటి ఎలా అయ్యావంటే, ఒక్కటే, చచ్చిపోయి ఏం చేసుకుంటావురా సూసైడ్ వరకు వెళ్ళి. నేను బైబిల్ బాగా నమ్ముతానండి, క్రిస్టియన్, బైబిల్ని బాగా నమ్ముతాను. బతుకున్నప్పుడు ఎంత ఉందో ప్రజెంట్ ఇది నరకమని నేను నమ్ముతాను మామూలుగా అయితే. చనిపోయిన తర్వాత ఈ సూసైడ్ అనేది చాలా పెద్ద క్రైమ్లా ఉంటుంది పైన. ఇప్పుడు నేను షూ వేసుకోలేదు, ఆ గోడ నాకు చిటికన వెళ్ళి తగిలితే పెయిన్ వస్తుంది కదా, దీనికి మోర్ దెన్ 100 times. అంటే ఒక బైబిల్లో చిన్న రాసి ఉంటుంది, పైన నరకంలో చీమ చావదు, మనం చావము, అంటే సారీ మంట ఆగదు, చీమ చావదు, అంటే ఇంకా ఆ నరకంలో ఉంటూనే ఉంటాం. సో ఈ క్రైమ్ అయితే ఇవి చంపుకోవడాలు అండ్ సూసైడ్ చేసుకోవడాలు, టు బి ట్రూ, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడం, ఇవన్నీ క్రైమ్ కింద వస్తుంది. సో నేను నరకాన్ని చాలా బాగా గట్టిగా నమ్ముతానండి. దేవుని అంత గట్టిగా నమ్ముతాను, కానీ చర్చికి వెళ్ళను అంతగా భయం, ఎందుకు? నిద్ర వచ్చేస్తుందండి చర్చిలోని. వాక్యం వింటుంటేనా? వాక్యం వింటుంటే నిద్ర వచ్చేస్తా. ఆ ఫాదర్ గారు ఒక వాక్యం చెప్తుంటారు,